అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ రాశివారికి ఒక విభిన్నమైన, సవాళ్లతో కూడినప్పటికీ సానుకూల ప్రభావాలు కూడా కనిపించే రోజు. ఉదయమే ఒక నూతన ఆశాకిరణంతో ప్రారంభమవుతుంది. మీరు చేపట్టిన పనులలో కొంతవరకు స్పష్టత, ప్రణాళికాబద్ధత కనిపిస్తుంది. ఈరోజు ఈ రాశివారికి పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఇది మీకు మానసిక సంతృప్తినిస్తుంది. ముఖ్యంగా రోజుల తరబడి పెండింగ్లో ఉన్న కొన్ని చిన్నపాటి పనులు నేడు విజయవంతంగా ముగుస్తాయి. ఇది మీలో కార్యాచరణ స్ఫూర్తిని నింపుతుంది. వృత్తి, ఉద్యోగ రంగాలలో కూడా ఒక విధమైన కొత్త ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కొత్త ప్రాజెక్టులపైన లేదా దీర్ఘకాలిక లక్ష్యాలపైన దృష్టి పెట్టడానికి ఇది ఒక మంచి సమయమనిపిస్తుంది. మీరు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ సానుకూలత కేవలం ప్రారంభ దశకు మాత్రమే పరిమితమని గ్రహించాలి. రోజు గడిచే కొద్దీ అనూహ్యమైన మలుపులు, కొన్ని ప్రతికూలతలు కూడా ఎదురుకానున్నాలి. ఇది మీ సహనానికి, ధైర్యానికి పరీక్షా సమయం. వృత్తిపరంగా ప్రారంభంలో కనిపించిన ఉత్సాహం క్రమంగా సవాళ్లకు లోనవుతుంది. కొన్ని ప్రణాళికలు ఎంత పకడ్బందీగా ఉన్నా వాటి అమలులో ఊహించని అవాంతరాలు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆశించినంత వేగంతో లేదా లాభదాయకంగా వ్యవహారాలు ముందుకు సాగకపోగా మధ్యలో ఆగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇది పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భాగస్వామిల మధ్య నమ్మకం సన్నగిల్లి నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు అప్పగించినా వాటిని నెరవేర్చే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సహోద్యోగుల నుండి తగినంత సహకారం లభించకపోవడం, ఉన్నతాధికారుల నుండి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడం వంటివి వ్యాపార, ఉద్యోగాలు చికాకు తప్పవు అనే పరిస్థితిని సృష్టించగలవు. మీరు ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు మధ్యలోనే నిలిచిపోవడం లేదా ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడం జరుగుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఇది మీ సహనానికి పరీక్షగా నిలుస్తుంది. ఈ జాప్యాలకు బాధ్యత నిలపే వ్యక్తులు దొరకకపోవడం, వనరుల కొరత లేదా సాంకేతిక సమస్యలు ప్రధాన కారణాలు కావచ్చు. ఇది మీ విలువైన సమయాన్ని వృధా చేస్తుంది. ఈరోజు మీకు ఆర్థికపరమైన ఒత్తిళ్లు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. మీకు సన్నిహితులైన వ్యక్తుల నుండి లేదా బంధువుల నుండి ఊహించని రీతిలో ఆర్థిక సహాయం కోరే పరిస్థితులు ఎదురుకావచ్చు. సన్నిహి నుండి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి కొన్నిసార్లు మీరు నమ్మిన వ్యక్తుల నుండే రావడం వలన మీరు మానసికంగా కూడా కొంత ఇబ్బంది పడతారు. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అవసరమైతే స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం విషయంలో పునరాలోచించడం మంచిది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చిన్నపాటి లక్షణాలు కనిపించినా వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే వైద్య సలహా తీసుకోండి. వారి ఆరోగ్యం విషయంలో ఏర్పడే ఆందోళన మీ రోజువారీ పనులపై, మీ మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపవచ్చు. వారి ఆలన, పాలన మీకు ప్రాధాన్యతగా మారాలి. కుటుంబంలో అనారోగ్య సమస్యలు తలెత్తితే అది ఆర్థికంగా కూడా భారమే అవుతుంది. ఊహించని ఖర్చులు తలెత్తి మీ బడ్జెట్ను దెబ్బతీస్తాయి. కుటుంబపరమైన అంశాలలో మాత్రం మీకు కొంత ఊరట లభించనుంది. ముఖ్యంగా చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక సమస్య పరిష్కారానికి చేరుకుంటుంది. మీ సోదరులతో ఆస్తికి సంబంధిన వివాదాలు చాలా కాలంగా పరిష్కారం కాకుండా ఉండి ఉండవచ్చు. సోదరులతో ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుకారు. పరస్పర అవగాహనతో లేదా పెద్దల సమక్షంలో ఈ సమస్య ఒక కొలిక్కి రావడం వలన మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ ఉపశమనం కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుంది. పాత విభేదాలను మర్చిపోయి కొత్త బంధాలను ఏర్పరుచుకునే అవకాశం లభిస్తుంది. అలాగే కుటుంబం యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలను మీరు ఈరోజు అమలుపరుస్తారు. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు. ఇవి పిల్లల భవిష్యత్తు,
లేదు, పెద్దల సంరక్షణ లేదా ఆర్థిక పెట్టుబడులకు సంబంధించినవి కావచ్చు. ఈ నిర్ణయాలు దీర్ఘకాలికంగా కుటుంబానికి మేలు చేస్తాయి. అయినప్పటికీ వాటిని అమలుపరచడంలో కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు. కొన్నిసార్లు కుటుంబంలోని అందరి అభిప్రాయాలను ఏకం చెయ్యడం కష్టమవుతుంది. ఫలితంగా కొంత వాదనలు కూడా ఎదురుకావచ్చు. అయినప్పటికీ మీ పట్టుదలతో వాటిని అధిగమించవచ్చు. పిల్లల భవిష్యత్తుకు సంబంధిన విషయాలలో మీకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వారి చదువుకు సంబంధిన గొప్ప వార్త వింటారు. పిల్లల చదువు, శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉన్నత విద్య కోసం వారు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావచ్చు, లేదా వారు ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. ఇది మీకు గొప్ప ఆనందాన్నిస్తుంది, వారిలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అదేవిధంగా పెళ్లి వంటి శుభకార్యాల ప్రయత్నాలు కూడా ఈరోజు ముందుకు సాగుతాయి. వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది, లేదా ఒక శుభకార్యానికి సంబంధిన ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయి. ఈ సానుకూల వాతావరణంలో మీరు మీకోసం లేదా మీ కుటుంబ సభ్యుల కోసం కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇది మీకు కొంత సంతోషాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అయితే ఈ కొనుగోళ్ల విషయంలో బడ్జెట్ను అదుపులో ఉంచుకోవడం మంచిది, లేకపోతే అనవసర ఖర్చులకు దారితీయవచ్చు. మీరు కొనుగోలు చేసే వస్తువుల నాణ్యత విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేదంటే మోసపోయే. ఈరోజు మీ ప్రయాణాలకు సంబంధించి కొన్ని అవాంతరాలు ఎదురుకావచ్చు. మీరు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఒక ప్రయాణం చివరి నిమిషంలో రద్దువయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు రద్దు. ఇది వ్యాపార సంబంధితమైనది కావచ్చు, లేదా వ్యక్తిగత విహారయాత్ర కావచ్చు. ఈ రద్దుకు అనూహ్యమైన పని ఒత్తిడి, కుటుంబంలో తలెత్తే ఆరోగ్య సమస్యలు లేదా రవాణా సంబంధిత సమస్యలు, విమాన, రైలు ఆలస్యం లేదా రద్దు కారణం కావచ్చు. దీనివల్ల మీరు కొంత నిరాశకు గురవుతారు. మీ ప్రణాళికలు దెబ్బతింటాయి. ఆర్థికంగా కూడా నష్టం వాటిల్లవచ్చు. అలాగే మీ సామాజిక జీవితంలో కూడా కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. మీ స్నేహితులతో చిన్నపాటి అపార్థాలు లేదా అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఇవి చిన్న విషయాల నుండే మొదలైనా సరైన రీతిలో పరిష్కరించుకోకపోతే సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల విషయంలో లేదా ఏదైనా పంచుకునే విషయంలో ఈ విభేదాలు తలెత్తవచ్చు. ఇది మీ మనసుకు బాధ కలిగిస్తుంది. మీరు సహనంతో వ్యవహరించి స్నేహాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి, లేకుంటే పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. మీ ఆరోగ్యం పట్ల మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. అందువల్ల మీరు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు పాటించాలి. బయటి ఆహారాన్ని, నూనె పదార్థాలను, అతి మసాలాలు ఉన్న ఆహారాన్ని నివారించడం మంచిది. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు త్రాగడం వంటివి మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. నిర్లక్ష్యం చేస్తే చిన్నపాటి సమస్య పెద్దదిగా మారే అవకాశం ఉంది. ఇది వైద్య ఖర్చులకు కూడా దారితీయవచ్చు. మరోవైపు నిరుద్యోగులకు ఈరోజు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడం, ఇంటర్వ్యూలలో ఎదురుదెబ్బలు తగలడం వంటివి వారికి నిరాశను కలిగిస్తాయి. నిరుద్యోగులకు మానసిక ఒత్తిడి తప్పదు. ఆర్థిక అవసరాలు, కుటుంబం యొక్క అంచనాలు వారిపై మరింత భారం మోపవచ్చు. స్వీయ విశ్వాసం సన్నగిల్లి భవిష్యత్తు పట్ల ఆందోళన చెందే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో ధైర్యాన్ని కోల్పోకుండా స్వీయ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టిపెట్టండి మరియు సానుకూల దృక్పథంతో ప్రయత్నాలను కొనసాగించండి. కొన్ని అనూహ్యమైన శుభవార్తలు మీ మనసుకు సంతోషాన్ని కలిగిస్తాయి. దూరపు బంధువుల నుండి మీకు ఆహ్లాదకరమైన సమాచారం అందవచ్చు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఇవి వారి విజయం, శుభకార్యాలు లేదా వ్యక్తిగత జీవితంలో సానుకూల పరిణామాలకు సంబంధించినవి కావచ్చు. ఈ వార్తలు మీలోని ఒత్తిడిని కొంతవరకు తగ్గిస్తాయి, బంధాలను మరింత బలోపేతం చేస్తాయి. ఈరోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయ సందర్శన, పూజలు, ధ్యానం లేదా ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడం వంటివి మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. రోజువారీ జీవితంలోని అలజడుల నుండి ఉపశమనం పొందడానికి, అంతర్గత శక్తిని పెంపొందించుకోవడానికి ఇదొక మంచి మార్గం. ఈ ఆధ్యాత్మిక అనుభవం మీకు కొత్త శక్తిని, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని అందిస్తుంది. ఇది మీలో సానుకూల ఆలోచనలను, ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నింపడంలో సహాయపడుతుంది.
మొత్తం మీద ఈ రోజు మీకు తీపి చేదు అనుభవాల కలయికగా ఉంటుంది. కొన్ని పనులు ఆశించిన విధంగా పూర్తయినా మరికొన్నింటిలో జాప్యం చికాకు తప్పవు. ఆర్థిక ఒత్తిళ్లు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కలవరపెట్టినా కుటుంబంలో సంతోషకరమైన వార్తలు ఆధ్యాత్మిక ప్రశాంతత మీకు ఊరటనిస్తాయి. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగడమే ఈరోజు మీకు శ్రేయస్కరం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. ఈ సంఖ్య మీ అంతర్జ్ఞానాన్ని దైవిక శక్తిని సూచిస్తుంది. 7 గ్రహాలకు 7 చక్రాలకు ప్రతీక. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు లేదా కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ఈ సంఖ్యను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇది మీకు శుభాన్ని తెస్తుంది. అలాగే ఈ రోజు మీ అదృష్ట రంగు ఊదా రంగు. ఈ రంగు ఆధ్యాత్మికత, వివేకం, అంతర్గత శాంతిని సూచిస్తుంది. ఊదారంగు వస్త్రాలు ధరించడం లేదా ఈ రంగును మీ చుట్టూ ఉండే వాతావరణంలో చేర్చడం వలన సానుకూల శక్తిని ఆకర్షించవచ్చు. మీ మనస్సుకు ప్రశాంతత లభించవచ్చు. సవాళ్లను ఎదుర్కొనేందుకు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో సహనంతో ముందుకు సాగితే ఈ రోజు మీరు మంచి ఫలితాలను సాధించగలరు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.